ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము సర్వాభరణ భూషితాయ నమః. సర్వ అంటే సమస్త, అన్ని. ఆభరణ అంటే ఆభరణాలు, అలంకారాలు, దివ్య గుణాలు. భూషిత అంటే అలంకరించబడినది. సకల ఆభరణాలతో అలంకరించబడిన దేవికి నా నమస్కారము అని అర్థం. ఈ నామానికి అంతరార్థం చాలా గొప్పది. అమ్మవారి ఆభరణాలు కేవలం బంగారము, రత్నాలు మాత్రమే కావు. అవి ఆమె దివ్య గుణాల ప్రతీకలు. కరుణ, జ్ఞానము, ప్రేమ, శాంతి, క్షమ, ధైర్యము, దయ, వినయము, ఐశ్వర్యము, పరిపూర్ణత. ఈ సకల శుభగుణాలే అమ్మవారి నిజమైన ఆభరణాలు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ మీ హృదయ కమలంలో శ్రీ లలితా త్రిపుర సుందరిని దర్శించండి. ఆమె తలపై రత్న ఖచ్చిత కిరీటం ప్రకాశిస్తోంది. చెవులలో దివ్య కుండలాలు మెరుస్తున్నాయి. మెడలో అనేక రత్నహారాలు సూర్యచంద్రుల వలె వెలుగుతున్నాయి. భుజాలపై బంగారు కేయూరాలు, చేతులపై కంకణాలు, నడుమున రత్నమయ మేకలు, పాదాలలో మణినూపురాలు శోభిస్తున్నాయి. ప్రతి ఆభరణం నుండి దివ్య కాంతి వెలువడుతోంది. ఇప్పుడు ఆ కాంతి మీ హృదయంలోకి ప్రవేశిస్తున్నట్లు భావించండి. కిరీటం నుండి జ్ఞానం మీలో ప్రవేశిస్తోంది. హారాల నుండి ప్రేమ ప్రవహిస్తోంది. కంకణాల నుండి ధర్మబలం లభిస్తోంది. నూపురాల నుండి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతోంది. రత్నాల కాంతి మీ మనసులోని అజ్ఞానాన్ని తొలగిస్తోంది. ఇప్పుడు మౌనంగా ఓం సర్వాభరణ భూషితాయ నమః, ఓం సర్వాభరణ భూషితాయ నమః, ఓం సర్వాభరణ భూషితాయ నమః అని జపిస్తూ ప్రతి జపంతో అమ్మవారి దివ్య గుణాలు మీలో వికసిస్తున్నట్లు భావిస్తూ కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.